బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాయకులు రియాక్ట్ అయినట్టుగా నేను ఒక పెద్ద స్టేట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ. వాళ్ళు ఏం చేస్తారు, లేదు వాళ్ళు ఏమంటారంటే దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో లేదు మేము గెల్లు శ్వేత గారి మీద, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి మీద మా అటెంప్ట్ మర్డర్ కేసు మేము పెట్టలేము అని చెప్పి వాళ్ళు అంటారు. ఇది 16వ తేదీ నాడు పోలీసులు పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు సంబంధించి హాజరు కావాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీస్ ఆఫ్ అపియరెన్స్ గెల్లు శ్వేత గారికి. దీంట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇన్ కంప్లైంట్స్ విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ so and so date, a notice under section 35(3) BNSS was issued to you on 14/7/2025 in connection with crime number 441/2025 registered at Jubilee Hills Police Station under sections 331 subsection 5, 331 subsection 7, 109. ఇప్పుడు వాళ్ళు నిన్న రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లోనేమో clarification on allegations made by Sri K.T. Ramarao, MLA Sirsilla and BRS working president regarding police action on FIR number 441/2025 Jubilee Hills Police Station అని చెప్పి వాళ్ళు ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్లారిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా 238 BNS was invoked against Srimati Shweta. No attempt to murder charges have been applied against Srimati Shweta as she was not present at the scene of the offense and had no direct role in the act of violence అని చెప్పి నిన్న రిలీజ్ చేసినటువంటి దాంట్లోనేమో ఈ రకంగా చెప్పారు స్టేట్మెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఫర్ అపియరెన్స్ దాంట్లోనేమో చాలా క్లియర్గా ఈ సెక్షన్స్ మెన్షన్ చేస్తూ చెప్పినారు. మరి 109 సెక్షన్ ఇది దీంట్లో చాలా క్లియర్గా 109 సెక్షన్ ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్. గతంలో ఇండియన్ పోలీస్ కోడ్ 1860 యాక్ట్ ప్రకారం అప్పుడు 307 సెక్షన్ ఉండే. ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహిత 2023 వచ్చిన తర్వాత 109 సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్గా మార్చబడ్డది. దీంట్లో 109 సబ్సెక్షన్ 1 అది కూడా చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, అటెంప్ట్ టు మర్డర్ అనేది చాలా క్లియర్గా చెప్తుంది. దీంట్లో డిఫైన్ చేసినటువంటిది కూడా అదే. హూఎవర్ డస్ ఎనీ యాక్ట్ విచ్ such intention or knowledge and under such circumstances that if he by that act caused death he would be guilty of murder shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine, and if hurt is caused to any person by such act the offender shall be liable either to imprisonment for life or to such punishment as is హియర్ అండ్ బిఫోర్ మెన్షన్డ్ అని చాలా క్లియర్గా బిఎన్ఎస్ఎస్